హలో నమస్తే. ఈరోజు మనమైతే స్వీట్ కార్న్ ఫ్రై చేసేద్దాం. ఇలా స్వీట్ కార్న్ ఒలిచి పక్కన పెట్టుకొని, మీరు ఏ గిన్నెలో అయితే ఫ్రై చేయాలనుకుంటున్నారో దాంట్లో తీసుకొని ఇలా ఫ్రై చేయాలి. పీచు కూడా వేశాను. ఎందుకు దాని యూజెస్ తర్వాత చెప్తాను ఆగండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం సాల్ట్ ఏసేసుకోండి. సో, ఇట్లా ఏస్తే చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోద్ది స్వీట్ కార్న్. మధ్యలో మధ్యలో కలుపుతూ సో, స్వీట్ కార్న్‌లో నుంచి వాటర్ వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోద్ది. ఒక గ్లాస్‌లో ఇలా ఎల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చపచ్చ దంచి దాంట్లో కారం ఏసేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీ ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ. సో, ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కలిపేసేయాలి. నేనైతే సాల్ట్ వేసిన తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టుకున్నా మా చిట్టి కోసం. ఎందుకంటే కారం వేసేది తినదు పాప. సో, తర్వాత ఇలా ఎల్లిపాయ, కారం దీంట్లో వేసి ఫ్రై చేసేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి మరి. ఎందుకంటే మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోద్ది. ఒక్క 1 మినిట్ అలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే అంతే మన ఫ్రై రెడీ. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఓకేనా?